హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫారెక్స్ ట్రేడర్ తెలుగు. ఇంకా ఈ వీడియోలో డైలీ అనాలిసిస్ చూద్దాం. డైలీ అనాలిసిస్ చేసేదానికంటే ముందు ఎప్పుడూ న్యూస్ చెక్ చేసుకోవాలి. ఎందుకంటే న్యూస్ అన్నది చాలా చాలా ఇంపార్టెంట్. మనం ఫారెక్స్ క్యాలెండర్ కానీ చెక్ చేయకపోతే సడన్ బ్రేకింగ్ న్యూస్ మన స్టాప్ లాస్ని ట్రిగర్ చేసే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఇంకా క్యాలెండర్ చూస్తే మనకి ఈ రోజు పెద్దగా హై ఇంపాక్ట్ న్యూస్ ఏమీ లేదు. మనకి ఆస్ట్రేలియన్ బ్యాంక్ హాలిడే ఉంది. స్పెషల్ ఏషియన్ సెషన్లో పెద్దగా వాల్యూమ్ మనకి ఉండకపోవచ్చు. యాజ్ ఆఫ్ నో అంటే మాత్రం మనకి వెరీ నియర్ టు లండన్. ప్రీ లండన్ సెషన్ రన్ అవుతుంది. అండ్ చైనా నుంచి కొన్ని నెంబర్స్ వచ్చాయి, మ్యానుఫ్యాక్చరింగ్ పిఎంఐ. అనుకున్న దాంతో కంపేర్ చేస్తే మనకి చాలా వరస్ట్ నెంబర్స్ వచ్చాయని చెప్పొచ్చు. అంటే మరీ వరస్ట్ ఏం కాదు, ఓకే ఓకే నెంబర్స్, కొంచెం పర్వాలేదు, బెటర్ నెంబర్స్. అంటే ఫోర్కాస్ట్తో కంపేర్ చేస్తే చాలా వరస్ట్గా వచ్చాయి, కానీ అండ్ నాన్ మ్యానుఫ్యాక్చరింగ్ పిఎంఐ నెంబర్స్ కూడా వచ్చాయి, అంటే సర్వీస్ పిఎంఐ. ఇది కూడా ప్రీవియస్తో కంపేర్ చేసిన ఫోర్కాస్ట్తో కంపేర్ చేసినా సరే నెంబర్స్ కొంచెం డ్రాప్ అయ్యాయి. ఓకే, అండ్ ఈ రోజు హై ఇంపాక్ట్ న్యూస్ వచ్చి స్పెషల్లీ గోల్డ్ అండ్ జీబీపీ జేపీవైకి ఎటువంటి న్యూస్ లేదు. గోల్డ్కి మాత్రం న్యూ హోమ్ సేల్స్ ఉంది. ఇది ప్రీవియస్తో కంపేర్ చేస్తే ఒక 5K ఎక్స్ట్రా, అంటే న్యూ హోమ్ సేల్స్ అనేవి ఒక 5K ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, కానీ ఇది మనం న్యూట్రల్ నెంబర్స్ కింద తీసుకోవచ్చు. ఈ నెంబర్స్ అంటే మాత్రం ఫోర్కాస్ట్ న్యూట్రల్గానే ఉంది. ఇంకా యాక్చువల్ నెంబర్స్ ఎలా వస్తాయో మనకి 8:30 తెలుస్తుంది. ఇది కొంతవరకు గోల్డ్ మీద ఇంపాక్ట్ చూపిస్తుంది. అండ్ ఈ వీక్ అంటే హై ఇంపాక్ట్ న్యూస్ వచ్చి మనకి ఫెడ్ అవుట్కమ్ ఉంది. ఫెడరల్ ఫండ్స్ రేట్ ఉంది. ప్రీవియస్తో కంపేర్ చేసిన మనకి ఫోర్కాస్ట్తో కంపేర్ చేసినా సరే యాక్చువల్ నెంబర్స్ పెద్దగా చేంజ్ ఉంటాయని నేను ఎక్స్పెక్ట్ చేయట్లేదు. మనకి ఎటువంటి రేట్ కట్ ఉండదు. అండ్ మనకి ఇన్ఫ్లేషన్ కూడా అంటే 3% దగ్గరకు ఉంది. మనకి ట్రంప్ చూస్తే రేట్ కట్స్ తప్పకుండా చేయాలి. అంటే రేట్ కట్స్ అనేవి, ఐ మీన్ ఇంట్రెస్ట్ రేట్స్ అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి అంటున్నారు. మనకి పోవెల్ గారి చేతిలో ఉంది ఏంటన్నది. ట్రంప్ వర్సెస్ పోవెల్ ఇప్పుడు చాలా హాట్ టాపిక్. మనకంటే నేను ఎక్స్పెక్ట్ చేసే దాన్ని బట్టి అంటే మాత్రం రేట్ కట్స్ ఏమి ఉండవు. అండ్ ఇన్ఫ్లేషన్ చాలా ఎక్కువగా ఉంది. స్పెషల్లీ ట్రంప్ తీసుకునే ఏ డిసిషన్స్ లైక్ టారిఫ్లు కానీ, అండ్ ట్రేడ్ వార్స్ చైనా మీద, మెక్సికో, కెనడా, వీటి మీద వేసే టారిఫ్ కానీ ఇవి తప్పకుండా యుఎస్ మీద కూడా ఇంపాక్ట్ చూపిస్తుంది. యుఎస్ మీద కూడా మనకి ఆ ఇన్ఫ్లేషన్ పెరిగే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. సప్లై చైన్ డిస్టర్బ్ అవుతుంది కాబట్టి. అండ్ రీసెంట్గా మనకి కొలంబియా మీద 25% టారిఫ్ వేస్తానని చెప్పారు. యాజ్ ఆఫ్ నా అంటే మాత్రం హోల్డ్ చేశారు అది. చూడాలి. అది కూడా 25% కొలంబియా మీద వేసినా సరే మనకి ఆల్రెడీ చైనా యుఎస్ గూడ్స్ అండ్ సర్వీసెస్ మీద 6% వరకు న్యూ టారిఫ్ మేము కూడా వేస్తామన్నది. ఇది ఎలా కంటిన్యూ అవుతే మాత్రం ఇది ఎంటైర్ వరల్డ్కే చాలా పెద్ద ప్రాబ్లం. ఎందుకంటే సప్లై చైన్ డిస్టర్బ్ అవుతే ప్రతి కంట్రీలోనే మనకి ఇన్ఫ్లేషన్ పెరిగే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. సో ఈ ఈ నెంబర్స్ బట్టి, ఈ డిసిషన్స్ బట్టి నేను ఎక్స్పెక్ట్ చేస్తుంది ఏంటంటే మనకి ఫెడ్ దగ్గర నుంచి ఎటువంటి రేట్ కట్ రాదు. ఐఎమ్ షూర్గా చెప్తున్నాను, 100% మార్కెట్ కూడా అదే ఎక్స్పెక్ట్ చేస్తుంది, ఎటువంటి రేట్ కట్స్ రావు. కానీ ఇక్కడ రేట్ కట్ రాదని అందరికీ తెలుసు. ఇక్కడ ఇంపార్టెంట్ న్యూస్ ఏంటంటే మనకి ఈ స్టేట్మెంట్ అండ్ ప్రెస్ కాన్ఫరెన్స్. అసలు ప్రెస్ కాన్ఫరెన్స్లో మనకి అప్కమింగ్ రేట్ కట్స్ ఎలా ఉంటాయి, మేము ఎలా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, అంటే ఫెడ్ ఎలా ఎక్స్పెక్ట్ చేస్తుంది నెంబర్స్, ఎప్పటికీ మనకి నెక్స్ట్ రేట్ కట్ రావచ్చు, ఈ 2025లో ఎన్ని రేట్ కట్స్ రావచ్చు, ఇవన్నీ మనకి చాలా క్లియర్గా ఈ ప్రెస్ కాన్ఫరెన్స్లో మనకి తెలుస్తుంది. ప్రెస్ కాన్ఫరెన్స్ చాలా జాగ్రత్తగా వినండి. అండ్ ఈ ఈ ఫెడరల్ రేట్స్ మీద మనకి అప్కమింగ్ అంటే నెక్స్ట్ వీక్స్ మొత్తం మార్కెట్ మూమెంట్ డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, రైట్. ఇంక ఈ రోజు విషయానికి వస్తే ఎటువంటి న్యూస్ లేదు. అండ్ హెడ్లైన్స్ కూడా ఆల్రెడీ చాలా క్లియర్గా చెప్పాను. ట్రంప్ టారిఫ్ తప్ప ఇంకా హెడ్లైన్స్లో పెద్దగా ఏం లేదు. అండ్ ఈరోజు మార్నింగ్ నేను ఇంకొక అంటే ఇంట్రెస్టింగ్ హెడ్లైన్ చూసాను. డీప్ సీక్ మనకి ఓపెన్ ఏఐ లాంటి ఒక ఏఐ టూల్. అది కంప్లీట్లీ ఫ్రీ. అండ్ మనకి అది ఏఐ అంటే చాట్ జీపీటీకి మనకి హై కాంపిటీషన్ అని చాలా ఎక్కువగా ట్విట్టర్లో గట్రా సర్క్యులేట్ అవుతుంది. ఎంతవరకు అన్నది మనం కొన్ని రోజులు వెయిట్ చేయాలి. యాజ్ ఆఫ్ నో అంటే మాత్రం అది చైనీస్ యాప్, చైనీస్ వెబ్సైట్ అండ్ యాప్ కూడా ఉంది. యాజ్ ఆఫ్ నో యాపిల్ యాపిల్ స్టోర్లో అంటే మాత్రం చాట్ జీపీటీతో కంపేర్ చేస్తే చాలా హ్యూజ్ డౌన్లోడ్స్ అండ్ చాలా ఎక్కువగా యూస్ చేస్తున్నారు. అంటే కంప్లీట్లీ ఫ్రీ కాబట్టి చాలా ఎక్కువ మంది యూస్ చేస్తున్నారు. అంటే చాట్ జీపీటీతో కంపేర్ చేస్తే బెటర్ ఫ్యూచర్స్ కూడా ఉన్నాయి అని అంటే నేను చూసాను ట్విట్టర్లో. చూద్దాం దాని గురించి. దానివల్ల ఓన్లీ ఆ న్యూస్ వల్ల US 100 అంటే మనకి ఇండియాలో నిఫ్టీ 50 ఎలాగో అలా యుఎస్లో టాప్ 100 స్టాక్స్. ఇండెక్స్ చూసారా ఎంత హ్యూజ్గా ఫాల్ అయిందో. దీనికి మెయిన్ రీజనే ఆ డీప్ సీక్ అంటే ఐ మీన్ ఆ చాట్ జీపీటీకి కాంపిటీషన్ అండ్ ఏఐకి సంబంధించి ఈ ఎంటైర్ మార్కెట్లో చైనా కూడా చాలా యాక్టివ్గా రీసెర్చ్ చేస్తుంది. మనకి యుఎస్ నుంచి ఇన్వెస్ట్మెంట్ చైనా వైపు ఎక్కువగా వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే చాట్ జీపీటీ అనేది బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఇన్వెస్ట్ చేసి ఆ టెక్నాలజీ అవంతా
మనకి ఇప్పుడు యాజ్ ఆఫ్ నో చాట్ జీపీటీ ఎలా ఉంది అంటే మాత్రం బ్యాక్ ఎండ్లో బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఇన్వెస్ట్మెంట్ ఉంది. కానీ ఈ డీప్ సీక్ అనేది జస్ట్ $6 మిలియన్ ఆ రేంజ్ ఇన్నోవేషన్ చేసిందంటే అది చాలా గ్రేట్ అంటున్నారు. సో దీని గురించి మనం తర్వాత మాట్లాడుకోవచ్చు, ఎందుకంటే యాజ్ ఆఫ్ నో దీని గురించి పెద్దగా ఇన్ఫర్మేషన్ లేదు. ఇంకా టెక్నికల్ లెవెల్స్ విషయానికి వస్తే మాత్రం ఫస్ట్ ఆఫ్ ఆల్ గోల్డ్. గోల్డ్ చూస్తే యా డైలీ టైం ఫ్రేమ్ యాజ్ ఆఫ్ నో అంటే మాత్రం డైలీ టైం ఫ్రేమ్ చాలా మంచి రెసిస్టెన్స్. సో కరెక్ట్గా రెసిస్టెన్స్ దగ్గరే రిజెక్ట్ అయింది చూసారా, అమేజింగ్ రిజెక్షన్. సో అండ్ ఇప్పుడు యాజ్ ఆఫ్ నో అంటే మాత్రం సపోర్ట్ దగ్గర ట్రేడ్ అవుతుంది. సో ఈ క్యాండిల్ కానీ ప్రీవియస్ క్యాండిల్ లోన్ కానీ బ్రేక్ చేస్తే ఈ విక్ ఫిల్, సో ఈ రోజు కాకపోయినా ఈ అప్కమింగ్ డేస్లో ఈ విక్ ఫిల్ చేసే ఛాన్సెస్ చాలా ఎక్కువ. కానీ ఈ క్యాండిల్ అనేది ఈ సపోర్ట్ కింద క్లోజ్ అవ్వాలి, ఈ డైలీ సపోర్ట్ ఉంది చూసారా దీని కింద క్లోజ్ అవ్వాలి. ఇంకా 4 అవర్ విషయానికి వచ్చిన 4 అవర్ కూడా ఎగ్జాక్ట్గా సపోర్ట్ దగ్గరే ట్రేడ్ అవుతుంది. సో ఇక్కడ ఏమన్నా సపోర్ట్ తీసుకుని అప్ సైడ్ వెళ్తుందా, ఇలా వెళ్తుందా, లేదు అంటే ఈ సపోర్ట్ కింద క్లోజ్ అయ్యి ఈ పక్కన రేంజ్ ఫిల్ చేస్తుందా అన్నది చూడాలి. ఈ క్యాండిల్ క్లోజింగ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇంకొక 2 మినిట్స్ ఉంది. నాకు తెలిసినంత వరకు ఈ సపోర్ట్ కింద క్లోజ్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ అనుకుంటున్నాను. సో లోయర్ టైం ఫ్రేమ్లో చూద్దాం. లోయర్ టైం ఫ్రేమ్ అమేజింగ్ సపోర్ట్. సో ఎగ్జాక్ట్గా 1 అవర్ సపోర్ట్ దగ్గర ఉంది. అండ్ మన ఎంట్రీ టైం ఫ్రేమ్ 30 మినిట్స్ కాబట్టి 30 మినిట్స్లో కూడా మనకి మోస్ట్ రీసెంట్ సపోర్ట్ ఈ ఏరియా దగ్గర ఉంది. సో ఇది మనకి మోస్ట్ రీసెంట్ సపోర్ట్. అండ్ రెసిస్టెన్స్ విషయానికి వస్తే మాత్రం ఇది మనకి మోస్ట్ రీసెంట్ రెసిస్టెన్స్. సో ఈ లెవెల్ ఈ లెవెల్లో మనం ట్రేడింగ్ గురించి చూడొచ్చా అంటే తప్పకుండా చూడొచ్చు, కానీ ఓవరాల్ ట్రెండ్ మాత్రం బేరిష్గా ఉంది. సో ఇక్కడ బుల్లిష్ బయాస్ చూడాలి అంటే మాత్రం కొంచెం కొంచెం కన్సల్టేషన్ ఇవ్వాలి, లేదంటే ఇక్కడ ఒక మంచి సపోర్ట్ ఫామ్ చేసి మనకి నెక్స్ట్ క్యాండిల్ ఒక మంచి హ్యూజ్ బాటమ్ విక్ కేస్ కానీ ప్రీవియస్ క్యాండిల్ హైని బ్రేక్ చేస్తే మనకి సమ్ అంటే ఈ క్లీన్ రేంజ్లో కొంతవరకు ఈజీగా ఒక 30 to 40 పిప్స్ వరకు మనం ఈజీగా సెక్యూర్ చేసుకోవచ్చు. ఉన్నది 30, చాలా పెద్ద రేంజ్ కాబట్టి ఎంత రేంజ్ ఉంది ఇక్కడ చూస్తే మనకి ఒక 80 పిప్ రేంజ్ వరకు ఉంది. కానీ ఓవరాల్ ట్రెండ్ మాత్రం బేరిష్గానే ఉంది కరెంట్ స్వింగ్ చూస్తే. సో ఇక్కడ రెసిస్టెన్స్ ఫామ్ చేసి ఎలా ఫాల్ అయినా సరే మనం ఆశ్చర్యపడవసరం లేదు. సో కాబట్టి చూద్దాం ఈ ఏరియా దగ్గర ఎలా రిజెక్ట్ అవుద్దు. యాజ్ ఆఫ్ నో అంటే మాత్రం నేను వెయిట్ చేస్తాను ఒక సపోర్ట్ ఫామ్ అయ్యేంత వరకు. ఇంకా సెల్లింగ్ విషయానికి వస్తే మాత్రం నేను ఈ లెవెల్ కింద సెల్లింగ్ చూస్తాను. కానీ నేను సెల్ చేయాలి అంటే సమ్ కన్సల్టేషన్ తప్పకుండా అవ్వాలి, ఎందుకంటే ఆల్రెడీ చాలా హ్యూజ్గా ఫాల్ అయింది. ఇక్కడ మీరు చూస్తే చాలా హ్యూజ్గా ఫాల్ అయింది. ఇక్కడ ఇలా సమ్ కన్సల్టేషన్ అయిన తర్వాత బ్రేక్అవుట్ ఇస్తే ఈ పక్కన క్లీన్ రేంజ్ ఉంది కాబట్టి నేను సెల్లింగ్ చూస్తాను. సో అప్పటి వరకు అంటే మాత్రం వెయిట్ చేస్తాను. నేను ఇక్కడ అగ్రెసివ్గా క్యాండిల్ కింద క్లోజ్ అయినా సరే సెల్ చేయను. సో ఇక్కడ నాకు ఏ ప్లస్ సెటప్ అన్న ఫామ్ అవ్వాలి, లేదంటే సమ్ కన్సల్టేషన్ అయిన తర్వాత బ్రేక్అవుట్ ఇవ్వాలి. సో ఇది నా గోల్డ్ అనాలిసిస్. ఇంకా జీజే విషయానికి వస్తే డైలీ టైం ఫ్రేమ్ డైలీ బేరిష్ దగ్గర నుంచి మంచి లిక్విడిటీ గ్రాప్ చేసి బులిష్గా టర్న్ అయింది. ఇంకా 4 అవర్ విషయానికి వస్తే 4 అవర్ కూడా ఇక్కడ అమేజింగ్ సపోర్ట్ ఫామ్ చేసింది. మీరు చూస్తే లాస్ట్ వీక్ మనకి బ్యాంక్ ఆఫ్ జపాన్ దగ్గర నుంచి ఇంట్రెస్ట్ రేట్ డెసిషన్ వచ్చింది. ఏంటి వాళ్ళు 25 బేసిస్ పాయింట్స్ పెంచారు. సో అది జీజేకి చాలా పాజిటివ్గా యాక్ట్ చేసింది. ఎందుకు పాజిటివ్గా యాక్ట్ చేసిందంటే ఆల్రెడీ ఆ న్యూస్ అనేది ప్రైజిన్ అయిపోయింది, అంటే ఎప్పటి నుంచో హెడ్లైన్స్ అలా వస్తూనే ఉన్నాయి. సో కాబట్టి ఆ న్యూస్ని పెద్దగా కేర్ చేయలేదు మార్కెట్, ఎందుకంటే అందరూ ఎక్స్పెక్ట్ చేశారు కదా. సో అందుకే మనకి జీజే అనేది ఎంత అగ్రెసివ్గా లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి పెరగడానికి కారణమే బ్యాంక్ ఆఫ్ జపాన్ ఇంట్రెస్ట్ రేట్ డెసిషన్స్ ఇంపాక్ట్ జీజే పేరు మీద అసలు ఏమీ లేదు. సో జీరో. ఇక్కడ చూస్తే రెసిస్టెన్స్ దగ్గర కరెక్ట్గా ట్రేడ్ అవుతుంది యాజ్ ఆఫ్ నో జీజే 1 అవర్. ఇంకా మన ఎంట్రీ టైం ఫ్రేమ్ 30 మినిట్స్ విషయానికి వస్తే ఇక్కడ ఒక సపోర్ట్ ఫామ్ చేసింది, మోస్ట్ రీసెంట్ సపోర్ట్. సో ఇక్కడ సెల్లింగ్ గురించి చూడాలి అంటే మాత్రం మనకి ఈ లెవెల్ కింద సెల్లింగ్ గురించి చూడొచ్చు. ఈ లెవెల్ కింద కానీ క్యాండిల్ క్లోజ్ అయితే, లైక్ ఇలా కానీ క్యాండిల్ క్లోజ్ అయితే పక్కన చాలా మంచి రేంజ్ ఉంది. సో ఇది మొత్తం ఫిల్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. సో నేను ఈ లెవెల్ కింద సెల్లింగ్ చూస్తాను. ఇంకా బయింగ్ విషయానికి వస్తే మాత్రం బయింగ్ మనకి ఇక్కడ చాలా గ్యాప్ డౌన్లో ఓపెన్ అయింది. ఈరోజు మార్కెట్ ఓపెనింగే 42 పిప్స్ వరకు గ్యాప్ డౌన్ అయింది. సో ఇక్కడ ఈ లెవెల్ మీద క్యాండిల్ క్లోజ్ అయితే సో చూద్దాం. అంటే పక్కన కూడా రేంజ్ అంతగా లేదు, బట్ మార్కెట్లో ఈ రేంజెస్ అనేవి కంపల్సరీ ఫిల్ అవుతాయి. సో దాన్ని బట్టి చూసినా సరే ఈ రేంజ్ మొత్తం ఫిల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. బట్ లండన్ ఓపెన్లో చూద్దాం. అండ్ క్యాండిల్ కూడా ఇంకా మీద క్లోజ్ అవ్వలేదు. సో క్యాండిల్ మీద క్లోజ్ అవ్వాలి. సో యాజ్ ఆఫ్ నా అంటే మాత్రం నాకు సెల్ అంటే బై చేయడానికి అంత అంటే ఎక్కువ ప్రాబిలిటీ కనిపించట్లేదు. బై ట్రేడ్ మనం విన్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ కనిపిస్తున్నాయి. సో అదే సెల్లింగ్ అంటే మాత్రం మనకు క్లీన్ రేంజ్ ఉంది. అండ్ మనం వెరీ నియర్ టు లండన్ ఓపెన్. సో లండన్ ఓపెన్ 1:30 అంటే ఇంకో 2 అవర్స్ ఉంది, అంటే ప్రీ లండన్లో ఉన్నాం మనం. సో లండన్ ఓపెన్ కల్లా ఈ కిందనే అక్కడ క్యాండిల్ క్లోజ్ అయితే నేను సెల్లింగ్ చూస్తాను.
ఓకే గైస్, సో ఈ అనాలిసిస్లో కానీ ప్రీవియస్ వీడియోస్లో కానీ ఏమైనా డౌట్స్ ఉంటే మీకు డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఉంది. సో జాయిన్ అవ్వండి. అండ్ ఒక స్మాల్ అప్డేట్ ఏంటంటే మై ఫండ్ ఎఫెక్ట్స్ 20% డిస్కౌంట్ అనేది ఇంకొక 5 డేస్లో ఎండ్ అవబోతుంది. సో ఇంకా అంటే 20% డిస్కౌంట్ అనేది మళ్ళీ రావడం చాలా చాలా రేరు. సో మీరు ఎవరైనా అకౌంట్ తీసుకోవాలంటే మాత్రం గ్రూప్లో పిన్నెడ్ మెసేజ్ చెక్ చేయండి. సో పిన్నెడ్ మెసేజ్లో ఉన్న లింక్ యూస్ చేసి మీరు అకౌంట్ తీసుకోవచ్చు. ఓకే గైస్, ఏమైనా డౌట్స్ ఉంటే గ్రూప్లో అడగండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.